యాక్చువల్గా నేను నీకు ఒకటి నిజమేనే చెబుతున్నా జానే జానా నిన్నేనే ప్రేమిస్తున్నా నిజమేనే చెబుతున్నా ఏదేమైనా నా ప్రాణం నీదంటున్నా వెళ్ళకే వదిలెల్లకే నా గుండెని దాచేసిలా చల్లకే వెదజల్లకే నా చుట్టూ రంగుల్నిలా వదినా, వీళ్ళ కథ కాస్త ముదురుతున్నట్టుంది. కళ్ళాలు వేసే సమయం వచ్చేసినట్టుంది. ఏంటి రిషి అలా పాడేశావు? నీకు బుద్ధి ఉందా అసలు? సారీ లోహిత, నేనేదో ఆలోచిస్తూ. నిజం చెప్పు, నన్ను పట్టుకోగానే నువ్వేదో ట్రాన్స్ లోకి వెళ్ళావు కదా? అయ్, ట్రాన్స్ లేదు, ట్రాన్స్ఫార్మరు లేదు. సరే, నాకు లేట్ అవుతుంది. కీర్తన చెప్పిన ప్లాన్ బాగానే వర్కౌట్ అయినట్టుంది. నన్ను పట్టుకున్నప్పుడు రిషి కళ్ళల్లో ఏదో మెరుపు కనిపించింది. దానర్థం ప్రేమేనా? వదినా, ఏమైంది? అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? మనం అనుకున్నట్టు ఏం కాదులే. లోహిలో ఏదో మార్పు వచ్చినట్టు అనిపిస్తోంది వదినా. మార్పు అంటే ఎలాంటి మార్పు? వీళ్ళిద్దరూ చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ గానే పెరిగారు. ఆ ఫ్రెండ్షిప్ ఇప్పటి వరకు కొనసాగుతుంది. కానీ కొత్తగా లోహితలో మాత్రం ఇప్పుడు రిషిని భర్తగా మార్చుకోవాలనే ఆలోచన ఎక్కువైందేమో అనిపిస్తుంది. అలా ఎందుకు అనిపించింది? నిన్న కూడా అది ఒక విచిత్రమైన ప్రశ్న అడిగింది. చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ గా ఉన్న వాళ్ళు పెళ్లి చేసుకుంటే వాళ్ళ లైఫ్ బాగానే ఉంటుందా అని. అంటే ఇప్పటి వరకు రిషిని స్నేహితుడిగానే చూసిన లోహి ఇప్పుడు భర్తగా చూడడం మొదలు పెడుతుందని అనుకుంటున్నాను. అలా అయితే సంతోషించాల్సిన విషయమే కదా వదినా. అవునదినా, ఒకసారి అన్నయ్య వాళ్ళు రాగానే ఈ విషయం గురించి మాట్లాడదాం. వీళ్ల చదువు కూడా త్వరలో పూర్తయిపోతుంది కాబట్టి ఈలోపు వాళ్ల పెళ్లికి ముహూర్తాలు పెట్టించేద్దాం. వాళ్ళ పెళ్ళైపోతే ఇలాంటి విషయాలు చూసి మనం అవ్వక్కవలసిన అవసరం ఉండదు. కరెక్ట్ గా చెప్పే వదినా, త్వరలోనే ముహూర్తాలు పెట్టించేద్దాంలే. కానీ రిషి విషయంలోనే కొంచెం తేడాగా ఉంది. వాడు మన దగ్గర ఏదో దాస్తున్నాడు. అదేంటో తెలుసుకోవాలి. వాడి ఫోన్ పాస్వర్డ్ ఏమైనా నీకు తెలుసా? వాడు మహేష్ అన్నయ్య పేరునో తన పుట్టినరోజున పాస్వర్డ్ గా పెట్టుకుంటూ ఉంటాడు వదినా.
ఒక మనిషిని మనసారా ప్రేమిస్తే ప్రాణం కూడా లెక్క చేయరా? ప్రేమించిన మనిషి కోసం ప్రాణాన్ని కూడా అడ్డు పెట్టేస్తారా? రిషిలో నిజంగా అంత ప్రేముందా? తనని అపార్థం చేసుకొని చాలా బాధ పెట్టినట్టున్నాను. తన ప్రేమని తక్కువ అంచనా వేసి తన మనసుని అర్థం చేసుకోలేకపోయాను. ఎప్పుడైనా నాది ఒక్కటే మాట, నేను ఎక్కడికి వెళ్ళను.